వెల్కమ్ టు సిబిఆర్ మండి పలంనేరు అండి. ఈరోజు పలంనేరులో టమోటా రేట్లు చూసుకుంటే కొంచెం బాగా పెరిగాయండి. 650 రూపాయల నుంచి 750 రూపాయలు అండి. నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ 15 కేజీల బాక్స్ అండి. దీన్ని అదేవిధంగా సెకండ్ క్వాలిటీ టమాటాలు చూసుకుంటే 550 రూపాయల నుంచి 650 రూపాయల వరకు వేశారండి. దీన్ని అదేవిధంగా మూడో క్వాలిటీ టమాటాలు 400 నుంచి 550 రూపాయలు అండి. మూడో క్వాలిటీ టమాటాలు. దీన్ని అదేవిధంగా ఫోర్త్ క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఫస్ట్ క్వాలిటీ వచ్చి 300 నుంచి 400, మరీ మీడియాలండి, పొడిగా కన్నా మీడియాలండి. దీన్ని అదేవిధంగా ఫోర్త్ క్వాలిటీలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే 150 రూపాయల నుంచి 300 రూపాయలండి. ఇవ్వండి ఈరోజు టమాటా ధరలు. మన ఛానల్ ఎవరైనా రైతులకు తెలియకపోతే సిబిఆర్ మండి పలంనేరుని సెర్చ్ చేయండి. యూట్యూబ్లో కంపల్సరీగా ఫస్ట్ వచ్చి మందే వస్తుందండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. రేట్లు అనేది కంపల్సరీగా డైలీ అనేది మీకు అప్డేట్ కంపల్సరీగా ఇస్తాము. 9 నుంచి 10 లోపల కంపల్సరీగా మీకు రేట్లు అనేది ఆటోమేటిక్గా తెలుస్తాయండి. టమాటా రేట్లు తెలుస్తాయి, అండ్ మళ్ళీ కూరగాయ రేట్లు ప్రతి ఒక్క రేట్లు తెలుస్తాయండి. దీన్ని అదేవిధంగా ఈరోజు కూరగాయల ధరలు చూస్తే బీన్స్ వచ్చి 40 నుంచి 45 రూపాయలు, అనపకాయలు వచ్చి 30 నుంచి 40 రూపాయలు, అలసందకాయలు 30 నుంచి 40 రూపాయలు, ఉర్లగడ్డ కేజీ 20 రూపాయల నుంచి 27 రూపాయలు, బీట్రూట్ 600 రూపాయలు అండి 50 కేజీల మూట, క్యాబేజీ వచ్చి 400 అండి 40 కేజీల మూట, బీరకాయలు 30 నుంచి 40 రూపాయలు, కందికాయ 50 నుంచి 60 రూపాయలు, కాకరకాయలు 30 నుంచి 35 రూపాయలండి, చిక్కుడుకాయలు 20 నుంచి 30 రూపాయలండి, వంకాయలు 300 నుంచి 500 రూపాయలండి. క్వాలిటీని బట్టి రేట్లు అండి. కాలీఫ్లవర్ 150 నుంచి 220 రూపాయలండి. ఈరోజు కాలీఫ్లవర్ మార్కెట్లోకి రాల దాని వల్ల ఈ రేట్లు అండి. దీన్ని అదేవిధంగా ముల్లంగి వచ్చి 200 నుంచి 250 రూపాయలు, మిర్చి వచ్చి 30 నుంచి 40 రూపాయలు, సొరకాయలు వచ్చి 200 నుంచి 300 రూపాయలండి, గెజ్జిగడ్డలు 700 నుంచి 1000 రూపాయలండి 50 కేజీల మూట, దోసకాయలు వచ్చి 400 నుంచి 500, 600 రూపాయలండి. ఇవ్వండి ఈరోజు టమాటా ధరలు పలంనేరులో. టమాటా ధరలు, కూరగాయల ధరలు ప్రతిరోజు 9 నుంచి 10 లోపల కంపల్సరీగా మా ఛానల్ నుంచి సిబిఆర్ మండి ఛానల్ నుంచి ఖచ్చితంగా అప్డేట్ అవుతుందండి. రైతులందరికీ తెలియని వాళ్ళు తెలిసేట్టుగా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి మీరు ఇంకా కొంచెం ప్రోత్సాహంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాము, రైతుల గురించే చేస్తాము.